నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారాష్ట్రలో హ్యాండ్ గ్లౌస్ తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం. నిద్రిస్తుండగా మంటలు చెలరేగి 6 కార్మికుల సజీవ దహనం. రష్యాపై ఉక్రెయిన్ దాడిలో 21కి చేరిన మృతుల సంఖ్య. వ్యాంపైర్ రాకెట్లు, క్లస్టర్ బాంబులు వాడినట్టు గుర్తింపు. హైదరాబాద్లో నయా సాల్ వేడుకలపై పోలీసుల నజర్. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు తొలిసారి డ్రగ్స్ పరీక్షలు. స్కిల్ డెవలప్మెంట్కు ముందుకొచ్చిన టాటా టెక్నాలజీస్. ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇస్తామని వెల్లడి. ప్రజాపాలన కార్యక్రమానికి అపూర్వ స్పందన. 3వ రోజు 18 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తులు. మహారాష్ట్ర వలూజ్లోని ఛత్రపతి సంభాజీనగర్లో హ్యాండ్ గ్లౌస్ తయారీ కర్మాగారంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 6 సజీవ దహనమయ్యారు. కర్మాగారంలో 10 నుంచి 15 మంది కార్మికులు నిద్రిస్తుండగా అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకొని 6 మృతి చెందగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మెగా డిఎస్సి ద్వారా టీచర్ల నియామకానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ఉన్న ఆటంకాలను తొలగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ ఉండటానికి వీల్లేదన్న రేవంత్ రెడ్డి విద్యార్థులు లేరనే కారణంతో మూసివేసిన వాటిని మళ్లీ తెరవాలని చెప్పారు. కొడంగల్ సహా ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేకపోవడం సరికాదన్న సీఎం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేసి కోటా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పాఠశాల లేని పంచాయతీ ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మారుమూల తండాలు, కుగ్రామాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనన్నారు. చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి పిల్లలకు రావద్దని సీఎం చెప్పారు. విద్యార్థులు లేరన్న నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయుల కొరత తలెత్తకుండా మెగా డిఎస్సి నిర్వహణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం తెలిపారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఆటంకాలను అధిగమించేందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. విద్యాసంస్థలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేయకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలన్నారు. బడుల్లో స్వీపర్లు, పారిశుద్ధ కార్మికుల నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కొడంగల్లో ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్లి స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యా, పరిశ్రమలు, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పారిశ్రామిక నైపుణ్యంతో ఉద్యోగాలను సాధించేలా స్కిల్ యూనివర్సిటీలు ఉండాలన్నారు. ఉపాధి ఆధారిత స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులను ప్రవేశపెట్టాలని మార్గనిర్దేశం చేశారు. బాసరా ట్రిపుల్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.
ప్రైవేట్ యూనివర్సిటీలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదన్నారు. ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. మౌలిక వసతులు, అర్హులైన సిబ్బంది లేకుండానే ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా విద్యను అందిస్తున్నాయని ప్రశ్నించారు. వివాదాస్పద భూములు, ఇంటి స్థలాల్లో వర్సిటీలకు అనుమతులు ఎలా ఇచ్చారో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఒక ప్రైవేటు యూనివర్సిటీ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహించడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మన ఊరు మనబడి పథకం కింద జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ఐటీఐలలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది. డిమాండ్ ఉన్న రంగాల్లో ఉపాధి కలిగేలా 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను టాటా టెక్నాలజీస్ అందించనుంది. టాటా టెక్నాలజీస్తో ప్రభుత్వ ఒప్పందానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృధా చేయకుండా అధునాతన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఐటీఐలతో కోర్సుల రూపురేఖలు మార్చేందుకు టాటా టెక్నాలజీస్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐటీఐలలో సుమారు 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది. డిమాండ్ ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించడానికి 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తోంది. అత్యాధునిక నైపుణ్య కేంద్రాల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్వేర్తో పాటు 2 మాస్టర్ ట్రైనర్లను టాటా టెక్నాలజీస్ అందిస్తోంది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్, సిఎన్సి మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ వంటి పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యాన్ని అందించేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టులో 5 ఏళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందిస్తోంది. టాటా టెక్నాలజీస్ ప్రతిపాదనలకు సీఎం అంగీకరించారు. టాటా టెక్నాలజీస్తో ఎంఓయూ కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ను ఆదేశించారు. సుమారు 1,00,000 మంది విద్యార్థులు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంతో పోటీ పడేలా ఆధునిక సాంకేతికతను తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి పొందేలా సాంకేతిక కోర్సులు ఉండాలని టాటా సంస్థ ప్రతినిధులు, అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఎంఓయూ విధి విధానాలు ఖరారు చేసేందుకు టాటా టెక్నాలజీస్తో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న ఉపాధి కల్పన, కార్మిక శాఖ రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించారు. లోక్ అదాలత్లో 39,28,287 కేసులు పరిష్కారమైనట్లు, కక్షిదారులకు పరిహారంగా 320 కోట్లు ప్రకటించినట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి శ్యాంకోసి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ల సలహాలు, సూచనలతో కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అశేష ఆదరణ లభిస్తోంది. 6 గ్యారంటీ పథకాల కోసం 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 18 లక్షలకు పైగా అర్జీలు అందాయి. గ్రేటర్లో అభయహస్తం పథకాల కోసం 3 రోజుల్లో 10 లక్షల మంది విజ్ఞాపనలు అందించారు. ఇవాళ రేపు ప్రభుత్వ సెలవుల కారణంగా ప్రజాపాలనకు తాత్కాలిక విరామం లభించింది. ప్రజాపాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానీకం నుంచి విశేష స్పందన వస్తోంది. 6 గ్యారంటీ పథకాల కోసం 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,57,592 దరఖాస్తులొచ్చాయి. నిన్న ఒక్కరోజే 18,29,107 అర్జీలు అందాయి. 5 గ్యారంటీలకు చెందినవి 15,88,720 కాగా ఇతర అంశాలకు సంబంధించినవి 2,40,387 ఉన్నాయి. ఇప్పటివరకు 3,868 పంచాయతీలు, 8,697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇవాళ రేపు ప్రభుత్వ సెలవుల కారణంగా ప్రజాపాలన సదస్సులకు విరామం ఇచ్చారు.
జనవరి 2 నుంచి 6 వరకు తిరిగి సదస్సులు జరగనున్నాయి. గ్రేటర్లో అభయహస్తం గ్యారంటీలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల్లో దాదాపు 10 లక్షల అర్జీలు అందాయి. ఎల్బీనగర్ జోన్లో 53,000, చార్మినార్లో 1,17,000, ఖైరతాబాద్లో 74,000, కూకట్పల్లిలో 67,000, శేరిలింగంపల్లిలో 38,000, సికింద్రాబాద్లో 64,000, కంటోన్మెంట్లో 7,000 దరఖాస్తులు అందాయి. మరోవైపు రేషన్ కార్డుల దరఖాస్తు ఫారం లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసింది. మీ సేవ, జిరాక్స్ కేంద్రాల వద్ద నకిలీ దరఖాస్తు ఫారాలు విక్రయిస్తుండటంతో ప్రజలు వాటిని నిజమేనని నమ్మి దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. వాటిని పరిశీలించిన సిబ్బంది ప్రభుత్వం రేషన్ కార్డులకు ఎలాంటి దరఖాస్తు ఫారాలు ఇవ్వలేదని, కాగితంపై కుటుంబ వివరాలు రాసి ప్రత్యేకంగా అర్జీ పెట్టుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నగరంలోని పలు వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రజలకు ఉచితంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందిస్తామని మరోమారు స్పష్టం చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్యారంటీ పథకాలపై అవగాహన కల్పించిన మంత్రి అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాడ్వాయి మండలం దట్టమైన అడవిలో నివసిస్తున్న గుత్తికోయ గూడానికి స్వయంగా వెళ్లి గిరిజనుల నుంచి సీతక్క దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాపాలన కార్యక్రమంలో మీరు ఎవరెవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా మీకు అందించే విధంగా ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, మరి కరెంటుకు సంబంధించింది కానీ, ఇంకా 2,500 మహిళలకు కానీ ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేయిస్తాము. అదేవిధంగా అంగన్వాడీలో మీకు టీచర్లు రాకున్నా మీకు అందరికి మంచి ఫుడ్, మంచి తిండి పెట్టాలి అంటుగా గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా పిల్లలందరికీ కూడా మంచి ఇది రేపు ఒక్కసారి వండి పెట్టేటప్పుడు చూడు తింటారా లేదా, మంచిగా తినకుంటే ఏం తింటారో కూడా మీరు మాకు చెప్తే అది నెక్స్ట్ దాంట్లో మంచిగా తినే ఫుడ్ను మనం పెట్టిస్తాం. ఆర్మూరు మండలం ఆంకాపూర్లో సదస్సును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. దరఖాస్తు నింపే విషయంలో అధికారులు ప్రజలకు సహకరించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న రేషన్ కార్డు దరఖాస్తును ప్రజలు నమ్మొద్దని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు ప్రత్యేక దరఖాస్తు విడుదల చేయలేదని తేల్చి చెప్పారు. మంచిర్యాలలో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రత్యేక అధికారి ప్రశాంతి పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె అర్జీదారులకు సహకరించాలని సిబ్బందికి సూచించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో తహసీల్దార్ హేమమాలిని, గ్రామ కార్యదర్శి శోభన్ జనం నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫారాలను నింపడంలో సాయపడ్డారు. అనంతగిరి మండలం చనుపల్లిలో ఎంఆర్ఓ రవికుమార్, కార్యదర్శి షరీఫ్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూర్లో ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఇంటికి పంపించాలంటూ రేషన్ డీలర్ హుకుం జారీ చేయడం వివాదానికి దారితీసింది. ప్రజాపాలన సదస్సుకు రాకుండా ఇంటికే దరఖాస్తులు పంపమనడంపై సర్పంచ్ భాగ్యలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తులు ఇంటికి పంపలేదనే అక్కసుతో దుర్భాషలాడారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన సదస్సులకు జనం బారులు తీరుతున్నారు. 60,000కు పైగా అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. కౌంటర్ ఇంకా ఎక్కువ పెడితే బాగుండేది. చాలా లేట్ అవుతుంది, 2-3 గంటలు పడుతుంది. బాగుంది, స్కీమ్ బాగుంది. గృహజ్యోతికి పెట్టుకుంటున్నాం. గ్యాస్ కోసం పెట్టుకున్నాం, ఇంటి స్థలం కోసం పెట్టుకున్నాం, మహాలక్ష్మి పథకం కోసం పెట్టుకున్నాం. లేదండి, 15 సంవత్సరాల నుంచి లేదు, కిరాయికే ఉంటున్నాం. భర్త చచ్చిపోయినందుకు పింఛని గృహలక్ష్మి పెట్టుకున్నాము. నా భర్త చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నేను డెత్ సర్టిఫికేట్ అవన్నీ రావడానికి టైం పట్టింది. సంవత్సరం అయితే పింఛన్ రావట్లేదు. నాకు కూలి పని చేస్తాను. మదర్ విడో పెన్షన్ పెట్టా. ఇల్లు కూడా లేదు, ఇంటికి కూడా పెట్టా. మహాలక్ష్మి పథకమును ఈ గృహలక్ష్మి ఇంటి కోసం, అంటే ఈ రెండింటి కోసం పెట్టా. మహాలక్ష్మికి ఇక పింఛన్ ఎట్లా వృద్ధాప్య పింఛను. ఇల్లు లేదు మాకు, 10 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం మేము. గ్యాస్ ఒకటి. మా మిస్సెస్కి 2,500 పింఛన్ కోసం పెట్టుకున్నాం, అప్లై చేసుకున్నాం. కొత్త సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది. నయాసాల్ జోష్ను మరింత పెంచేలా పలు సంస్థలు, వ్యాపార సముదాయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. న్యూ ఇయర్ ఈవెంట్లతో జంట నగరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వేడుకలు సజావుగా జరిగేలా పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి దాటాక ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. నూతన ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు యువత ఉత్సాహంగా సిద్ధమైంది.
న్యూ ఇయర్ దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు, పలు రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ప్రెస్ వేపై రాత్రి 10 గంటల తర్వాత వాహనాలను అనుమతించరు. యువత ఎక్కువగా ట్యాంక్ బండ్ వద్ద వేడుకలు చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోనూ వాహనాలు దారి మళ్లించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నడిపే వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేయనున్నారు. భాగ్యనగరంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు. 31న ట్రాఫిక్ పోలీస్ ఠాణాల పరిధిలో విస్తృతంగా చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అనుమానితుల మూత్ర నమూనా తీసుకుని 5 నిమిషాల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నది లేనిది అక్కడే నిర్ధారిస్తారు. పబ్బులు, క్లబ్లు, ఫామ్ హౌజ్లు, రిసార్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటళ్ల నిర్వాహకులకు పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. మద్యం తాగిన వారిని సురక్షితంగా ఇల్లు చేర్చేలా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకల్లో డ్రగ్స్ వాడినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి యువతకు సూచించారు. శాంతి భద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. యువతీ యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది సలహా, నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి సమస్యకు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. ఇక రోడ్ల మీద తిరిగే యువతి యువకులకు బైక్స్ కానీ, కార్స్లో కానీ తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి ఒక డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ, లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళని పెట్టుకోండి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మధ్యలో మేము చర్చ చేస్తాం, మళ్ళీ అవన్నిట్లో పట్టుబడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి చట్టపరంగా. కాంట్రాబ్యాండ్ గూడ్స్, ఈ డ్రగ్స్ లాంటివి మాత్రం, నార్కోటిక్స్ లాంటివి అవి సప్లై చేసి మీరు లాభాలు పొందుదామనో, మీ పబ్కి ఒక వేరే రకమైన ఇమేజ్, అట్రాక్షన్ తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం అది మొదటికే మోసం వస్తుందనే. కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా మెట్రో రైలు సమయాన్ని మరో గంటపాటు పొడిగించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గ్ కారిడార్లో అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు చివరి రైలు బయలుదేరనుంది. మద్యం సేవించిన వారు, దురుసుగా ప్రవర్తించే వ్యక్తులపై మెట్రో స్టేషన్ల వద్ద నిఘా ఉంటుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పన్నులు ఎగవేసినట్లు గుర్తించిన బిగ్ లీప్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ సంస్థతో పాటు కావ్య మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థల నిర్వాహకులను అదుపులోకి తీసుకుంది. మ్యాన్ పవర్ సప్లై చేస్తూ బిగ్ లీప్ అనే సంస్థ 5 ఏళ్లుగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతోందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి తెలిపారు. 2018-19 నుంచి ఇప్పటి వరకు 27 కోట్ల 7 లక్షల రూపాయల ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 18 కోట్ల 55 లక్షల రూపాయల జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన మరో కేసులో కావ్య మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీని అరెస్ట్ చేసినట్లు శ్రీదేవి తెలిపారు. సరూర్ నగర్లోని చంపాపేట్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ బోగస్ ఇన్వాయిస్లతో లావాదేవీలు జరుపుతున్నట్లుగా గుర్తించామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ కుమార్ ఐటీసీ క్రెడిట్ను ఇతర కంపెనీలకు బదిలీ చేయడంతో అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించామని శ్రీదేవి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం రోగులతో కిటకిటలాడే ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు చెత్తాచెదారంతో నిండిపోయింది. కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న సమయంలో క్యాజువాలిటీ విభాగంలో ఉన్న మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేయకపోవడంతో రోగులు, వారి కోసం వచ్చే సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి వ్యర్థాలు, వాడేసిన సిరంజీలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయడంతో రోగులు నయం కావడం అటుంచి కొత్త రోగాలు వచ్చే ఆస్కారం ఉందని రోగులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని వెల్లడించారు. రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా వందల మంది మిర్యాలగూడ సరిపర ప్రాంతం, అట్లాగనే నాగార్జున సాగర్ నుంచి కూడా, నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తారు. పెద్ద హాస్పిటల్, ఈ హాస్పిటల్లో దాదాపు 40-50 మంది డాక్టర్స్ ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్లు కానీ, లెట్రూమ్, బాత్రూమ్లు కానీ ఎక్కడి బాగలేవు. సూపరింటెండెంట్ గారు దృష్టికి తీసుకుపోయినా, సూపరింటెండెంట్ గారు మాట్లాడినా కనీసం సంబంధిత బాధ్యుడు కాంట్రాక్టర్ ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని చూసిన పరిస్థితుల్లో లేరు. దాదాపు నెలల
తరబడి అక్కడ కడిగిన దాఖలాలు లేవు. సంబంధిత కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 2023 సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్యం, శస్త్రచికిత్సలు, రోగులకు అవసరమైన సౌకర్యాల వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. ఆసుపత్రిలో అన్ని రకాల అత్యవసర విభాగాలకు సంబంధించి అవసరమైన వైద్య సిబ్బందిని కూడా నియమించుకుని జిల్లా ప్రజలకు వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని అన్నారు. పాము కాటు కేసులు మొత్తం మనం 20 మంది పేషెంట్స్ని, చిన్న పిల్లల్ని రికవర్ చేశాము. ఆ గులియన్ బ్యారీ సిండ్రోమ్ సంబంధించిన పేషెంట్స్ని, పిల్లల్ని 8 మందిని ట్రీట్ చేసాం. అందులో వెంటిలేటర్ మీదకి 3 వెళ్ళారు, 3 రికవర్ అయ్యారు. అండ్ ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఒక్కొక్కరికి 60,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి గవర్నమెంట్ మనం ఆరోగ్యశ్రీలో ఎన్రోల్ చేసి ఆ డ్రగ్స్ అనేవి ఇక్కడ నుంచే తీసి కొన్ని వాళ్ళకి ఇచ్చి సేవ్ చేయడం జరిగింది. 10 ఏళ్లలోపు పిల్లలకి 16 మందికి షుగర్తో కీటోఎసిడోసిస్ అనే క్రిటికల్ జబ్బు రావడం జరిగింది. వాళ్ళలో 15 మెంబర్స్ రికవరీ అయ్యారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాలను పరిశీలించి పలు వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యాపై కీవ్ బలగాలు కూడా భీకర ప్రతిదాడులకు దిగాయి. రష్యాలోని సరిహద్దు నగరమైన బెల్గరోడ్పై ఉక్రెయిన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ దాడిలో 14 మంది రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 చిన్నారులు ఉన్నారు. మరో 108 మందికి గాయాలైనట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్పై మాస్కో సైన్యం దాడి చేసి 39 మంది పౌరులను బలి తీసుకున్న 18 గంటల్లోనే జెలెన్స్కీ సేనలు ఈ ప్రతిదాడులు చేశాయి. ఈ క్రమంలో బెల్గరోవ్ నగరంలోని భవనాలు దెబ్బతిన్నాయి. రహదారులపై వెళ్తున్న కార్లు ధ్వంసమయ్యాయి. బాంబుల దాడికి ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో బెల్గరోవ్ నగర వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బాంబులు పడిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన రష్యా సైనిక అధికారులు వ్యాంపైర్ రాకెట్లు, క్లస్టర్ ఆయుధాలతో ఉక్రెయిన్ దాడులు చేసిందని గుర్తించారు. పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వద్దామని ఆశించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరో 2 నెలల్లో జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం ఇమ్రాన్ ఖాన్ వేసిన 2 నామినేషన్లను పాక్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఫలితంగా ఆయన పోటీ చేసేందుకు అవకాశమే లేకుండా పోయింది. 2022లో అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని పదవి కోల్పోయినప్పటి నుంచి మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. ప్రభుత్వ కానుకలకు సంబంధించిన తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ను దోషిగా తేలుస్తూ ఆగస్టు 5న ఇస్లామాబాద్ జిల్లా కోర్టు 3 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో భారీ భద్రత మధ్య ఇమ్రాన్ను ఆగస్టు 19న అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించగా ఆ శిక్షను సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆయనపై అనర్హత కత్తి వేలాడుతోంది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనుకున్నారు. ఇందుకు శుక్రవారం మియాన్వాలి, లహోర్ నియోజకవర్గాల నుంచి ఇమ్రాన్ తరపున పీటీఐ నేతలు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ నామపత్రాలను పాక్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆయనకు శిక్ష పడడం ప్రధాన కారణంగా కాగా ఆయన నామినేషన్ను ప్రతిపాదించిన బలపరిచిన వ్యక్తులు స్థానికులు కాదని రిటర్నింగ్ అధికారి నామపత్రాలను తిరస్కరించారు. పారదర్శకంగా తమ పార్టీని ఎదుర్కోలేక
అధికారులను అడ్డుపెట్టుకుని పోటీ చేయకుండా చేస్తున్నారని పీటీఐ నేతలు ఆరోపించారు. మరోవైపు కరుడుగట్టిన ఉగ్రవాది 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన ది పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. ప్రస్తుతం పలు మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయి పాక్ జైల్లో ఉన్న హఫీజ్ అక్కడి నుంచే దేశ రాజకీయాలను శాసిస్తున్నట్లు పలు కథనాలు చెబుతున్నాయి. హఫీజ్ తనయుడు తల్హా సయీద్ NA 127వ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్ ను అప్పగించాలని ఇటీవల భారత్ పాకిస్తాన్ ను అధికారికంగా కోరింది. ఖైదీల అప్పగింతకు ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని పాక్ తెలిపింది. హఫీజ్ పార్టీ పోటీపై స్పందించేందుకు భారత్ నిరాకరించింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శక్తులు అక్కడి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఆ దేశ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. ఆ విషయంపై స్పందించాలనుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. చనిపోయిన వ్యక్తులను స్మరించుకునేందుకు మైనపు బొమ్మల ఏర్పాటు, ఆలయాలను నిర్మిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఛత్తీస్గఢ్లోని ఓ తండ్రి మృతి చెందిన తన కుమార్తెకు గుర్తుగా భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైతే తన కూతురు భరతమాత వేషం వేసిందో ఆమె చదివిన స్కూల్లోనే విగ్రహం ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా కార్ప్ గ్రామానికి చెందిన కౌశల్ పటేల్ కుమార్తె భామిని పటేల్ స్థానిక హైస్కూల్లో చదువుకుంది. ఆ సమయంలో ఆమె అనేకసార్లు భరతమాత వేషం ధరించింది. ఉన్నత చదువుల కోసం రాయ్పూర్ వెళ్లిన భామిని 2021 డిసెంబర్ 23వ తేదీన తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించింది. భామిని చనిపోయిన 4 నెలల తర్వాత ఆమె తండ్రి కౌశల్ పటేల్ కు అల్మారాలో ఓ డైరీ లభించింది. అందులో భామిని సమాజం పట్ల తన స్కూల్ గురించి ఇష్టంగా రాసుకున్న విషయాలను ఆమె తండ్రి చదివారు. అప్పుడే తన కుమార్తె జ్ఞాపకంగా స్కూల్ కు ఏదైనా చేద్దామనుకుని పాఠశాలలో భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. डायरी मिला, डायरी में बहुत सारी अपनी बात रखी थी. उसको पूरा पढ़ते पढ़ते एक चीज आया, मोड़ आया. उसमें लिखा था कि स्कूल के बारे में वो लिखी थी कि पापा मैं स्वतंत्र दिवस 15 अगस्त को मैं अपनी स्कूल में मनाना चाहती हूँ, बहुत हंसी खुशी से मनाना चाहती हूँ. मैं जहाँ भी रहूँगी तो 15 अगस्त 26 जनवरी को मेरे को जरूर करप में बुलाना. वो स्कूल जो है मेरा दूसरा गुरु है और वहाँ आकर के मैं स्वतंत्र दिवस को अच्छा से खुशी पूर्वक मनाना चाहती हूँ. ऐसे करके अपनी मनोभाव को वो डायरी में लिखी थी. చిన్న వయసులోనే భామిని విశాల దృక్పథంతో సమాజం గురించి ఆలోచించడం చాలా సంతోషంగా ఉందని ఆమె తండ్రి కౌశల్ పటేల్ తెలిపారు. తన కుమార్తె పట్ల గర్వంగా ఉందన్నారు. ఆమె రాసిన డైరీ ఆధారంగా తను చదువుకున్న పాఠశాలకు వెళ్లినట్లు వివరించారు. అక్కడ ఉపాధ్యాయుల సలహా మేరకు పాఠశాలలో భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు భామిని తండ్రి పేర్కొన్నారు. तो सर मैडम लोग बोले कि नहीं भैया, आपकी जो लड़की है यहाँ जब तक रही तब तक के भारत माता की जो है मतलब 26 जनवरी 15 अगस्त जो ये प्रभात फेरी निकलते थे उसमें भारत माता बनती थी, तो आप भारत माता की मूर्ति बना दो करके. उसमें गांव के सियान पटेल गायता सभी लोग समर्थन दिए. चलो ठीक है, भारत माता की मूर्ति बनाओ करके. तो भारत माता की मूर्ति उसी के आस्था में बनवाया हूँ. ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26న స్కూల్లో జరిగే వేడుకల్లో ఖచ్చితంగా పాల్గొంటున్నట్లు భామిని తండ్రి కౌశల్ పటేల్ తెలిపారు. భరతమాత విగ్రహంలోనే తన కుమార్తెను చూసుకున్నట్లు చెప్పారు. కుమార్తె జ్ఞాపకార్థం పాఠశాలలో భరతమాత విగ్రహం ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.